ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 4వ అధ్యాయం. అప్పుడు జనక మహారాజు వశిష్ఠమునితో ఇలా పలుకుతాడు. మీరు చెప్పిన కార్తీక మాస మహత్యాన్ని విన్నా నాకింకా తృప్తి కలగలేదు. కాబట్టి కార్తీక వ్రత పుణ్యాన్ని గురించి తెలియజేయండి. కార్తీక మాసమందు ఏ దానం చేయాలో, ఏ దానం చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయో చెప్పమని పలుకుతాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా పలుకుతాడు. పాపాలను నశింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి పొందించినది అయిన కార్తీక వ్రతాన్ని గురించి ఇంకా చెప్తాను విను. కార్తీక మాసమందు సాయంకాలాన శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగుతుంది. కార్తీక మాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధి యందు దీపారాధన చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి. ఎవ్వరు కార్తీక మాసమ ఎవ్వరు కార్తీక మాసమందు శివాలయంలో ఆవునేతితో కానీ, నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, నారింజ నూనెతో కానీ భక్తితో దీప సమర్పణ చేస్తారో వారి జీవితము ధన్యమవుతుంది. వారు ధన్మాత్ములు. పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదంతోనైనా దీపాన్ని సమర్పించిన ఎడల పుణ్యవంతుడు అవుతాడు. కార్తీక మాసమందు శివాలయములో మోహము చేత కానీ, బడాయికి కానీ, భక్తితో కానీ దీపమిచ్చువాడు శివప్రియుడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు ఉన్నాడు. సంతానము లేకపోవడంతో గోదావరి తీరమందు ఆ రాజు తపస్సు చేస్తాడు. గోదావరి స్నానానికై అక్కడికి వచ్చిన పైప మహాముని రాజును చూసి ఎందుకు తపస్సు చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు, మునీశ్వర, నాకు సంతానము లేదు కాబట్టి సంతానము కొరకు తపస్సు చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో ఇలా పలుకుతాడు. రాజా, భక్తితో బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టు. అలా చేసినట్లయితే నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఇట్లు పైపలముని చెప్పగానే రాజు సంతోషంతో నమస్కరించి ఇంటికి వెళ్లి స్నానం చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానాలను చేస్తాడు. పిమ్మట ఆ పుణ్యం చేత రాజుగారి భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుడి వలె ప్రకాశించే ఒక పుత్రుని కంటుంది. ఆ రాజు విని అధికానందము పొంది, కార్తీక మహత్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుంది, సమస్త భూతాలకు కార్తీక మాసము శుభప్రదము అని చెప్తాడు. తర్వాత రాజు కుమారునికి శత్రుజిత్ అని నామకరణము చేసి బ్రాహ్మణులను గోబోధనార్థలతో పూజిస్తాడు. ఆ బాలుడు క్రమంగా వృద్ధి చెంది యవ్వనవంతుడై, సూర్యుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతట తృప్తి లేక పరస్త్రీల యందు ఆసక్తి కలిగి ధనాధికాలను ఇచ్చి వారిని లోబర్చుకొని సంభోగించేవాడు. ఇది తగదని ఎంత చెప్పినా గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకర కారకుడై దేవప్రతిమను నిందించుతూ కఠినంగా మాట్లాడుతూ నిరంతరం కత్తిని చేతధరించి అడ్డం వచ్చిన వారిని హింసిస్తూ ఉండేవాడు. ఇలా ఉన్నగా ఆ గ్రామమునందొక బ్రాహ్మణోత్తమని భార్య బహు చక్కనిదై, సింహముగ యొక్క నడుము లాంటి నడుము కలదై, పెద్ద కన్నులు కలదై, అరటిస్తంభముల వంటి తొడలను కలగదై, చిలకకు వలె సుస్వరమైన వాక్కు కలదియు మదోద్రేకము కలదై ఉండెను. ఆ రాజకుమారుడు అట్టి విప్ర భార్యను చూసి దాని యొక్క సౌందర్యమునకు సంతోషించి ఆసక్తి కలవాడయ్యను. బ్రాహ్మణుని భార్యయు రాజకుమారుడందు ఆసక్తి కలదాయను. తర్వాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు పోయి అతనితో రాత్రిశేషమంతా సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వస్తుంది. ఈ ప్రకారము అనేక దినాలు జరుగుతాయి. ఆ సంగతి బ్రాహ్మణుడికి తెలుసు. నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుని చంపుటకు కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకుతుందా అని ప్రతీక్షిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలము గడిచిన తర్వాత ఒకరోజు శివాలయాన కార్తీక పూర్ణ సోమవారం నాడు ఆ బ్రాహ్మణ స్త్రీ చీర అంచును చింపి వత్తిని చేస్తుంది. రాజకుమారుడు ఆముదము తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపం వెలిగించి అరుగు మీద పెడుతుంది. అక్కడే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి. అంత బ్రాహ్మణుడు కత్తిని ధరించి మారువేషంతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తర్వాత భార్యను నరుగుతాడు. అంతలో రాజకుమారుడు కొంచెము జప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుని నరికెను. ఇలా పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమునందు ముగ్గురు మృతి చెందిరి. ఆ దినము కార్తీక పౌర్ణమి సోమవారము. దైవవశము చేత అట్టి పర్వదినమందు ముగ్గురికి శివుని సన్నిధి యందు మరణం కలిగినది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చిరి. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చి వారే శివకింకరులు కూడా వచ్చారు. తరువాత శివదూతలు రాజకుమారుని బ్రాహ్మణ భార్యను విమానము ఎక్కించారు. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు గట్టిగా తీసుకొని పోవ ప్రయత్నిస్తారు. ఇట్లు తన భార్యకు రాజకుమారునికి కైలాస గమనమును, తనకు యమలోక గమనము చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిణి, ఈ రాజకుమారుడు జారుడు కదా,
నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడను కదా! నాకీ గతి ఏంటి? వారికా గతి ఏంటి? అని అడుగుతాడు. అప్పుడు శివదూతలు ఇలా పలుకుతారు. బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే కానీ అందులో ఒక విశేషముంది. ఈ నీ భార్య పాపాత్మురాలు జారిణి అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పౌర్ణిమ సోమవారం నాడు శివాలయమునందు దీపారాధనకు తన చీరను చించి ఒత్తి చేసి ఇచ్చింది. కాబట్టి ఆమె యొక్క పాపాలన్నీ నశించిపోయాయి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదము తెచ్చి పాత్రలో ఇచ్చినందువలన అతడు కూడా క్షీణపాపుడు అయినాడు. కాబట్టి కామమోహము చేయనైనా శివాలయమునందు దీపదానము చేసినవాడు ధన్యుడు. సర్వయోగులయందు కూడా అధికుడవుతాడు. కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసము, దీపదానము చెయ్యనందుకు నీకు నరకము సిద్ధించింది. ఇదివరకు నీవెంత శుద్ధముగా ఉన్నను వారితో సమానుడవు కాలేదు. ధర్మసూక్ష్మము ఇది అని చెప్పిరి. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలు విని రాజకుమారుడు దయావంతుడై ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి, బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడైనను నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖముగా ఉంది. కాబట్టి నా దీపదాన పుణ్యాన్ని కొంత ఈ బ్రాహ్మణునికి ఇస్తాను. ఏకకాలమందు మృతి చెందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను. ఇలా ఆలోచించి తన దీపదాన పుణ్యాన్ని బ్రాహ్మణునికి కొంత ఇస్తాడు. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానం ఎక్కి కైలాసానికి పోతాడు. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానముచే ముగ్గురు కైలాసానికి పోయిరి. కాబట్టి కార్తీక మాసాన ధర్మమే చేయాలి. అలా చెయ్యని వాడు రౌరవ నరకాన్ని పొందుతాడు. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ దీపమాలను సమర్పించిన ఎడల దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రితమగు మోక్షమును పొందుతారు. దీంట్లో ఎలాంటి సందేహము లేదు. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్త్రీలు కానీ పురుషులు కానీ తమ శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాపనాశనము కలుగుతుంది. కాబట్టి నీవు శివాలయమందు కార్తీక మాసాన దీపాల పంక్తి సమర్పించుము అని ఈ విధంగా వశిష్ఠముని జనక మహారాజుకు తెలియజేస్తాడు. కార్తీక పురాణము 4వ అధ్యాయము సంపూర్ణం.